నాకు కంట్రోల్ చేయడము వచ్చు, కట్ చేయడము వచ్చు అని చెప్పి అంత పెద్ద వార్నింగ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చారంటే ఒకసారి మీరు ఊహించండి. ముఖ్యమంత్రి గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి చెప్పడం జరిగింది, మీరు ఏదైనా సరే బోర్డు చైర్మన్ అండ్ సభ్యులతో డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎంత గట్టిగా చెప్పారంటే నాకు కంట్రోల్ చేయడము వచ్చు, కట్ చేయడము వచ్చు అని చెప్పి అంత పెద్ద వార్నింగ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చారంటే ఒకసారి మీరు ఊహించండి ఏ విధంగా నిన్న ఎంత సీరియస్ గా రివ్యూ జరిగింది, ఎంత సీరియస్ గా అధికారుల మీద కానీ ట్రస్ట్ బోర్డు మా మీద కానీ బాధ్యత ఉంది. ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టం. మేము ఎవరు దాన్ని సమర్థించట్లేదు. తప్పు జరిగింది, ఆ తప్పులో మా భాగస్వామ్యం ఉంది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, విఐపి యాటిట్యూడ్ మానేసేయండి అని. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ విఐపీల సేవ తరించడము, పరిచయాలు పెంచుకోవడం కోసం ఉన్నారా, సామాన్య ప్రజలు పట్టించుకోవట్లేదా అన్న వర్షన్ వారి వాక్యంలో వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఏమన్నారంటే వచ్చిన విఐపీలకు ఎట్ట దర్శనం చేయించాలి అది కాదు, వచ్చినట్టు భక్తులకి, సాధారణ భక్తులని దయచేసి ఆ మాట అనకూడదు, కానీ వచ్చినట్టు భక్తులకి మెరుగైనటువంటి దర్శన భాగ్యం కానీ వసతి కానీ ప్రసంగం వారికి కల్పించాలి. ఎందుకంటే భక్తులు సమర్పించినట్టు కానుకలతో నడుస్తున్నట్టు దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఒక్క రూపాయి కూడా రాదమ్మా. గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ, ఏబిఎన్ ద్వారా చూస్తున్నట్టు శ్రీవారి భక్తులు కానీ ప్రజలు కానీ, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మనకు టీటీడీ కాదు. మనమే టీటీడీనే కామన్ గుడ్ ఫండ్ కింద, అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నుంచి మేము అందిస్తాం. కాబట్టి దీని మీద చాలా చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది కదా. ఖచ్చితంగా అదే ముఖ్యమంత్రి గారు అన్నారు. నా మీద నమ్మకంతో నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు హాస్పిటల్ నుండి బాధితులు అన్నా భగవంతుని మీద నమ్మకం విశ్వాసంతో వచ్చాం, మన ప్రభుత్వం అదే మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని బాగుంటుంది అనుకున్నాం. కానీ ఈ దురదృష్టకర ఒకటి, నిన్న మేము వెళ్ళినటువంటి హాస్పిటల్లో ఏ ఒక్కరు కూడా మమ్మల్ని నిలదీయలేదమ్మా.